శవాలను పీక్కు తినే రాబందుల మాదిరిగా ప్రభుత్వ యంత్రాంగం లంచగొండులతో నిండిపోయింది. లంచాలకు అలవాటు పడిన వారిలో మానవత్వం మచ్చుకైనా కనిపించదంటూ బెంగళూరుకు చెందిన విశ్రాంత CFO సామాజిక మాధ్యమంలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. BPCLలో CFAగా పదవి విరమణ పొందిన K శివకుమార్ ఏకైక కుమార్తె అక్షయ బ్రెయిన్ హెమరేజ్ తో ఇటీవల మృతి చెందారు. కుమార్తె మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ సిబ్బందికి, పోస్ట్ మార్టం నివేదిక కోసం వైద్యులకు, FSIR దాఖలు కోసం బెల్లందూరు స్టేషన్ పోలీసులకు లంచాలు ఇవ్వాల్సి వచ్చింది. లంచం ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించిన శివకుమార్ తో SI దురుసుగా ప్రవర్తించారు. కుమార్తె అంత్యక్రియల కోసం మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లిన శివకుమార్ కు అక్కడ లంచగొండులు ఎదురయ్యారు. సాధారణ రుసుము కంటే అదనంగా ముట్ట చెప్పాల్సి వచ్చింది. ఆ తర్వాత డెత్ సర్టిఫికేట్ కోసం కూడా లంచం ఇవ్వక తప్పలేదు. బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తనపై ఎవరూ సానుభూతి చూపకపోగా డబ్బు కోసం మరింత క్రూరంగా ప్రవర్తించారని శివకుమార్ ఆవేదనతో లింక్డ్ఇన్ లో పోస్ట్ చేశారు. లంచాలు ఇచ్చేంత డబ్బు నా దగ్గర ఉంది, మరి పేదల పరిస్థితి ఏమిటి? అవినీతి భారత్ బాగుపడేదెన్నడు అని ఆయన ప్రశ్నించారు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో వైట్ ఫీల్డ్ విభాగ DCP K పరశురాం, బెల్లందూరు పోలీస్ స్టేషన్ అధికారి సంతోష్, కానిస్టేబుల్ గోరఖ్నాథ్ లను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు.